అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతి టీవీ. మొన్నే చెప్పాను, చిన్న చేపలేనా పెద్ద చేపల సంగతి ఏంటి అని చెప్పి ఒక వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేశాం. కానీ మనం చెప్పినట్టుగానే చిన్న లేదు పెద్ద లేదు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా సేమ్ ట్రీట్మెంట్ అని చెప్పి తెలంగాణ పోలీసులు ముందుకెళ్తున్నారు. బెట్టింగ్ యాప్స్లో బిగ్ స్టార్స్ 25 మంది సినిమా, టీవీ, బిగ్ బాస్ నటులపై కేసు నమోదైంది. నిజం చెప్పాలంటే మొన్న దొరికింది చిన్న చేపలు, ఇవాళ తిమింగళాలు దొరికాయి. అభిమానులను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చిన రీతిలో సోషల్ మీడియాలో చెలరేగిపోయి బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన బిగ్ స్టార్స్ బుక్ అయ్యారు. నిన్న మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వాళ్ళు ఒక్కసారి ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఒకసారి చూస్తే, దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లాంటి టాప్ స్టార్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో పాల్గొని ఓ మోస్తరు సంపాదించారు. వాళ్ళు ప్రచారాన్ని చూసి ప్రభావితులై బెట్టింగ్స్లో పాల్గొని డబ్బులు పోగొట్టుకొని అప్పుల్లో కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు, జీవితాలను శాశ్వతంగా ముగించుకున్న వాళ్ళు ఎందరో మరెందరో. ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ పట్టుదలగా ఈ బెట్టింగ్ యాప్ను కట్టడి చేసేందుకు నిజంగా ప్రయత్నం ప్రారంభించారు. నిజంగా సజ్జనార్ గారికి మనందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక్కసారి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది చూస్తే 25 మంది టోటల్గా పెద్దోళ్ళు ఉన్నారు. దీంట్లో 25 మందిని ఈ యొక్క వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది మియాపూర్ పోలీస్ స్టేషన్లో. వాళ్ళ పేర్లు ఒకసారి చూస్తే మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, సౌందర్య రాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, వైసీపీ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండర్ సుప్రీత, మొత్తం 25 మంది సినిమా, బుల్లితెర, సోషల్ మీడియా స్టార్లపై కేసులు నమోదు చేశారు. కాగా గురువారం ఉదయం విష్ణుప్రియ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. నిజంగా మనం ఒకసారి చూస్తే విష్ణుప్రియ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆమెకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి పోలీసులు ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ కూడా పోలీసులు ఆవిడ ముందుంచి ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద మొత్తంలోనే చేతులు మారాయి, అకౌంట్స్లోకి వచ్చాయినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే విష్ణుప్రియ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చిన్న చేపలే, కానీ రానా, దగ్గుపాటి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్టార్స్ దీంట్లో ఉన్నారు. ఒక్కసారి మనం ఆ ఎఫ్ఐఆర్లో ఎవరెవరు ఉన్నారు ఆ ఎఫ్ఐఆర్ని ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఈ ఎఫ్ఐఆర్ కాపీనే ఇప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మందికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఒకసారి చూస్తే పిఎస్ మియాపూర్ అని చెప్పి దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. 393/2025 డేటెడ్ ఆన్ 19/3/2025. దీనికి సంబంధించి మనం ఒక్కసారి చూస్తే, ఒక్కసారి సెక్షన్స్ చూస్తే, యాక్ట్స్ అండ్ సెక్షన్స్ చూస్తే పోలీసులు ఎవరైతే ఉన్నారో మియాపూర్ పోలీసులు చాలా బలంగా ఈ సెక్షన్స్ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, పెద్ద తిమింగలని అనొచ్చు, పెద్దోళ్ళు ఉన్నారు. అంటే చూస్తే కోట్లు సంపాదించుకున్న వాళ్ళు పెద్ద స్టార్స్ దీంట్లో ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఒకసారి చూసినట్టయితే 3184 అనే ఒక సెక్షన్ పెట్టారు. దీనికి సంబంధించి చీటింగ్కి సంబంధించి ఈ యొక్క 318 పెట్టారు. ఏదైతే ప్రజలను మోసం చేస్తున్నారు, చీట్ చేస్తున్నారు అనే దాని కింద కూడా ఈ సెక్షన్స్ పెట్టారు. దాంతోపాటుగా 112 రెడ్ విత్ అనే ఒక సెక్షన్ పెట్టారు. దాంతోపాటు 49 బిఎన్ఎస్, దాని తర్వాత 3A, దాంతోపాటు 4 TSGA అనేటువంటి ఒక సెక్షన్ పెట్టారు. తెలంగాణ స్టేట్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేటువంటిది అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఒకవేళ దీనికి సంబంధించి కూడా ఏదైతే వాళ్ళు చేసినట్టు దానికి సంబంధించి తెలిసి కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి చేసినట్టయితే దీనికి సంబంధించి 7 సంవత్సరాలు కూడా శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు 66D ITA 2002-2008 ఇవి సెక్షన్లు చూస్తే ఒక్కసారి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 25 మంది మీద పకడ్బందీ సెక్షన్లు పెట్టారు. దీంతో తప్పించుకునే అవకాశమే లేదు. ఎవరైతే రానా, దగ్గుబాటి అవ్వచ్చు, మంచు లక్ష్మి అవ్వచ్చు, దాంతోపాటు ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ఇలాగా టాప్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా
కేసులు బుక్ అయ్యాయి, ఎఫ్ఐఆర్ అయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు దీనికి సంబంధించి అసలు తెలంగాణకు సంబంధించి మనం గత సంవత్సర కాలంలో 1000 మందికి పైగా ఈ బెట్టింగ్ యాప్స్కు ఏదైతే ఉన్నాయో దీనివల్లే చనిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి ఆ వివరాలు కూడా తెలంగాణ పోలీసులు ఎవరైతే ఉన్నారో తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెప్పించుకొని ఎవరైతే ఏ బెట్టింగ్ యాప్ చూసి దేంట్లో పెట్టి వాళ్ళు మోసపోయారు, డబ్బులు పోగొట్టుకున్నారు, ఎవరైతే చనిపోయారు, వీటన్నిటిని కూడా విచారణ చేసి ఎవరి వల్ల ఏ వీడియో వల్ల చేసి ఇలాగయ్యారో వీటన్నిటి కూడా కూలంకషంగా వాళ్ళంతా రిపోర్ట్ తెప్పించుకొని చూసిన తర్వాత వీళ్ళకి శిక్షల్ని వీటన్నిటి కూడా కోర్టుకి సమర్పించే అవకాశం ఉంది. ఒక్కసారి పేర్లు కూడా వాళ్ళకి దానికి సంబంధించి పేర్లు కూడా వాళ్ళు ఇచ్చారు. ఒక్కసారి ఆ పేర్లు కూడా మనం చూస్తే మొట్టమొదటి పేరు మనం చూస్తే రాణా దగ్గుబాటి దీంట్లో కూడా చాలా డీటెయిల్గా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రాణా దగ్గుబాటి ఏ యాప్కి పనిచేశారు, junglerummy.com అనేటువంటి యాప్ త్రూ పాపప్ యాడ్స్ చేశారని చెప్పి మొదటి పేరుగా రాణా దగ్గుబాటి ఉంది. నెక్స్ట్ చూస్తే ప్రకాష్ రాజ్, ఆయన కూడా junglerummy.com త్రూ పాపప్ యాడ్స్ చేశారు. ఆయనకు సంబంధించి వీళ్ళిద్దరు కూడా ఒకే యాడ్లో కలిసి పనిచేశారు. వాళ్ళిద్దరు కూడా పేరుని ఇంక్లూడ్ చేశారు. దానికి నెక్స్ట్ మనం చూస్తే థర్డ్ నేమ్ ఒకసారి చూస్తే విజయ్ దేవరకొండ, మూడో పేరు A23 అనే ఒక బెట్టింగ్ గ్యాంబ్లింగ్ యాప్కి సంబంధించి ఆయన ప్రమోట్ చేశారు. లక్ష్మీ మంచు చూసుకున్నట్టయితే www.yolo247.com అనేటువంటి ఆ యొక్క యాప్కి సంబంధించి ఆవిడ చేశారు. నెక్స్ట్ ప్రణీత చూసుకున్నట్టయితే ఫెయిర్ ప్లే లైవ్కి సంబంధించి ఆవిడ ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు. నిధి అగర్వాల్ చూస్తే జీత్విన్ అటువంటి ఒక ఏదైతే యాప్కి సంబంధించి ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు. 6 నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే 7వ పేరు అనన్య నాగళ్ళ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిరి హనుమంతు 8వ పేరు. నెక్స్ట్ మనం చూస్తే శ్రీముఖి 9వ పేరు. నెక్స్ట్ వర్షిని సౌందర్య రాజన్ 10వ పేరు ఉంది. దాని తర్వాత వసంతి కృష్ణన్ ఎవరైతే ఉన్నారో 11వ పేరు. దాంతోపాటు శోభా శెట్టి 12వ పేరు. దాంతోపాటు అమృత చౌదరి ఎవరైతే ఉన్నారో 13వ పేరు. దాని తర్వాత మనం చూస్తున్నట్టయితే నైని పావని 14వ పేరు ఉంది. 15th నేహా పఠాన్ 16వ పేరు పండు. 17 పద్మావతి అనే పేరు కూడా ఉంది ఇక్కడ. jai365.com అనేటువంటి ఆ యాప్కి ప్రమోట్ చేసిన పద్మావతి పేరు కూడా దీంట్లో ఉంది. నెక్స్ట్ ఇమ్రాన్ ఖాన్, దాంతోపాటు విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్య సన్నీ యాదవ్, శ్యామల మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల పేరు కూడా ఆ ఎఫ్ఐఆర్లో ఇన్క్లూడ్ చేశారు. ఆంధ్ర 365 అనేటువంటి ఒక యాప్ని ప్రమోట్ చేశారు శ్యామల. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టేస్టీ తేజ మల్టిపుల్ యాప్ చేశారని చెప్తున్నారు. రీతు చౌదరి మల్టిపుల్ యాప్ చేశారని చెప్తున్నారు. ఇది ఒక 24వ పేరు. 25వ పేరు చూసుకున్నట్టయితే బండర్ సుప్రీత మల్టిపుల్ యాప్స్ చేశారు అన్నట్టు చెప్తున్నారు. టోటల్గా చూస్తే 25 మంది లిస్ట్ ఇది. టోటల్గా 25 మందికి పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది మియాపూర్ పోలీస్ స్టేషన్లో. వీళ్ళని విచారణకి పిలుస్తారు, నోటీసులు ఇవ్వబోతున్నారు. ఎప్పుడు వీళ్ళు విచారణకు హాజరు కాబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పంజగుట్టకు సంబంధించి కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ అవ్వచ్చు, దాంతోపాటు టేస్టీ తేజ వాళ్ళిద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఈ రోజైతే విష్ణుప్రియ విచారణ కొనసాగుతుంది. మిగతా వాళ్ళు నిన్న ఒక 6 మందికి కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఎప్పుడు వస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. బట్ మియాపూర్కి సంబంధించి అయితే నిజంగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో మొత్తం 25 మంది మీద కూడా కేసు బుక్ అయింది. 25 మందికి సంబంధించి వాళ్ళందరూ కూడా దీనికి విచారణకు హాజరు కావాల్సి ఉంది. నిజంగా చూస్తే తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పోలీసులు పక్కా ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఎంత పెద్దోళ్ళైనా వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళని అరెస్ట్ చేస్తాం, నోటీసులు అందిస్తామని కూడా చెప్తున్నారు. నిజంగా చూస్తే ఇప్పటి వరకు 25 మంది పేర్లేనా, ఇంకా కొత్తగా పేర్లు యాడ్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది.